నమస్తే వెల్కమ్ టు అప్ ఫ్రంట్ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం రాజధాని అమరావతి నిర్మాణంపై ప్రధాన చర్చ ప్రజలను కూటమి ప్రభుత్వం మోసం చేస్తోందన్న వైసీపీ నేడు వెన్నుపోటు దినం పేరుతో నిరసనలకు పిలుపు ఇవాళ జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ప్రజా సమస్యలపై నిలదీసేందుకు కార్పొరేటర్లు సిద్ధం ఇవాళ ఇందిరా పార్క్ దగ్గర తెలంగాణ జాగృతి ధర్నా కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులపై నిరసన కాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ఉదయం 11 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన అనేక కీలక అంశాలపై మంత్రులు అధికారులతో సీఎం చర్చించనున్నారు. ముఖ్యంగా రాజధాని అమరావతి నిర్మాణంపై ఈ మంత్రిమండలి భేటీలో చర్చ జరగనుంది. రాజధాని అమరావతి రెండో దశలో 44,000 ఎకరాల సేకరణపై చర్చించనుంది కేబినెట్. అలాగే అమరావతిలో 5,000 ఎకరాలు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నిర్మాణానికి కూడా ఆమోదం తెలిపే అవకాశం ఉంది. 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ కాంప్లెక్స్, మరో 2,500 ఎకరాల్లో స్మార్ట్ ఇండస్ట్రీ హబ్ నిర్మాణంపై కేబినెట్ చర్చించనుంది. జీఏడీ టవర్ టెండర్లతో పాటు 4 హెచ్ఓడీ టవర్ల టెండర్లకు ఆమోదం తెలపనుంది. తల్లికి వందనంపై కూడా కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. కూటమి సర్కారు ఏడాది పాలన, రేపు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా 1,00,00,000 మొక్కలు నాటే కార్యక్రమంపై మంత్రి మండలిలో చర్చించనున్నారు. ఇక విశాఖలో ఈ నెల 21వ తేదీన అంతర్జాతీయ యోగా డేపై కేబినెట్లో ప్రధానంగా చర్చించనున్నారు. కాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ఉదయం 11 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన అనేక కీలక అంశాలపై మంత్రులు అధికారులతో సీఎం చర్చించనున్నారు. ముఖ్యంగా రాజధాని అమరావతి నిర్మాణంపై ఈ మంత్రిమండలి భేటీలో చర్చ జరగనుంది. రాజధాని అమరావతి రెండో దశలో 44,000 ఎకరాల సేకరణపై చర్చించనుంది కేబినెట్. అలాగే అమరావతిలో 5,000 ఎకరాల్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నిర్మాణానికి కూడా ఆమోదం తెలిపే అవకాశం ఉంది. 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ కాంప్లెక్స్, మరో 2,500 ఎకరాల్లో స్మార్ట్ ఇండస్ట్రీ హబ్ నిర్మాణంపై కేబినెట్ చర్చించనుంది. జీఏడీ టవర్ టెండర్లతో పాటు 4 హెచ్ఓడీ టవర్ల టెండర్లకు ఆమోదం తెలపనుంది. ఇక తల్లికి వందనంపై కూడా కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. కూటమి సర్కారు ఏడాది పాలన, రేపు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా 1,00,00,000 మొక్కలు నాటే కార్యక్రమంపై మంత్రిమండలిలో చర్చించనున్నారు. ఇక విశాఖలో ఈ నెల 21వ తేదీన అంతర్జాతీయ యోగా డేపై కేబినెట్లో చర్చించనున్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసన్న కుమార్ అందిస్తారు. ప్రసన్న, చెప్పండి, కాసేపట్లో ఆంధ్రప్రదేశ్లో మంత్రిమండలి సమావేశం జరగనుంది. అయితే ఇవాల్టి వరకు చూసుకున్నట్టయితే, అంటే ఈ జూన్ వరకు చూసుకున్నట్టయితే 1 ఇయర్ గడుస్తోంది ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలపండి. శ్రవంతి, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం పూర్తవుతున్న సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాలు ఖరారుపై ప్రధాన అజెండాగా మంత్రివర్గం వాళ్ళ సమావేశం కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగే భేటీలో ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి రాజధాని అమరావతి నిర్మాణంపై విస్తృత చర్చ జరుగుతా ఉంది.
అయితే సిఆర్డీఏ 48వ కేటాయింపులకు ఆమోదం తెలపడంతో పాటు తల్లికి వందనం, డిఎస్సి పరీక్ష నిర్వహణ తదితర అంశాలపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖలో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఈ కార్యక్రమము గిన్నీస్ రికార్డు కోసం తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి మండలిలో నేడు చర్చించినట్లు కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా ఈ నెల 5న జరిగే ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1 మొక్కలు నాటే కార్యక్రమంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రివర్గానికి దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. అయితే సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశం కానున్నటువంటి కేబినెట్ లో వివిధ ప్రతిపాదనలు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్టు తెలుస్తా ఉంది. అయితే ఆర్ఎస్ఎల్ మిట్టల్ నిస్సాన్ కార్పొరేషన్ క్యాప్టివ్ పోర్ట్ నిర్మాణానికి ఆమోదము తెలపడంతో పాటు 11,000 కోట్లతో 2 దశలు నిర్మించిన క్యాప్టివ్ పోర్ట్ లో ప్రత్యక్షంగా 6,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని కూడా అంచనా వేస్తుంది. ఇందుకు కాకినాడ గేట్వే పోర్ట్ అగ్రిమెంట్ నిబంధనలు సాధించేందుకు కేబినెట్ సమ్మతి తెలుపనున్నట్టు తెలుస్తా ఉంది. అయితే ముఖ్యంగా బార్ లైసెన్సుల ఫీజు కుదింపు, పర్యాటకానికి ఊతం ఇచ్చే విధంగా 3 స్టార్ అంతకన్నా ఎక్కువ స్టార్ హోటల్స్ కూడా బార్ లైసెన్స్ ఫీజులు 20 లక్షలకు కుదిస్తూ నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంది. అయితే ఏడాది కాలంగా చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ప్రజల్లోకి ఏ విధంగా చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఏ విధంగా వెళ్తున్నాయో కూడా ఈ సందర్భంగా కేబినెట్ మీటింగ్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అదేవిధంగా కేబినెట్ మంత్రులతో సమావేశంలో సందర్భంగా చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తా ఉంది. శ్రవంతి. థ్యాంక్ యూ ప్రసన్న. కాసేపట్లో జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ప్రజా సమస్యలే ఎజెండాగా నిలదీసేందుకు కార్పొరేటర్లు సిద్ధమవుతున్నారు. నిన్న బీజేపీ కార్పొరేటర్లతో కిషన్ రెడ్డి భేటీ అయ్యారు. కౌన్సిల్ సమావేశంలో వ్యవహరించాల్సిన తీరుపై చర్చించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కౌన్సిల్ సమావేశంలో లేవనెత్తాలని సూచించారు. వర్షాకాలం సన్నద్ధతపై ప్రశ్నించాలని దిశానిర్దేశం చేశారు. గుల్జార్ హౌజ్ అగ్ని ప్రమాద ఘటనపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నించాలని, అలాగే బాధితులకు అందిన సాయంపై మాట్లాడాలని అన్నారు. రోడ్ల నిర్వహణ, వీధి దీపాల నిర్వహణ, శానిటేషన్, బర్త్ సర్టిఫికెట్లు, ఎంటమాలజీ, వరద నీటి కాలువల నిర్వహణపై మేయర్ను నిలదీయాలని బీజేపీ కార్పొరేటర్లు నిర్ణయించారు. దీంతో పాటు వర్షాకాల సహాయక చర్యల్లో భాగంగా వినియోగించాల్సిన వాహనాల టెండర్లలో జరిగిన అక్రమాలపై కూడా మజ్లీస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు అధికారులను నిలదీసేందుకు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. కాసేపట్లో జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ప్రజా సమస్యలే ఎజెండాగా నిలదీసేందుకు కార్పొరేటర్లు సిద్ధమవుతున్నారు. నిన్న బీజేపీ కార్పొరేటర్లతో కిషన్ రెడ్డి భేటీ అయ్యారు. కౌన్సిల్ సమావేశంలో వ్యవహరించాల్సిన తీరుపై చర్చించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కౌన్సిల్ సమావేశంలో లేవనెత్తాలంటూ సూచించారు. వర్షాకాలం సన్నద్ధతపై ప్రశ్నించాలని దిశానిర్దేశం చేశారు. గుల్జార్ హౌజ్ అగ్ని ప్రమాద ఘటనపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నించాలని, అలాగే బాధితులకు అందిన సాయంపై మాట్లాడాలని అన్నారు. రోడ్ల నిర్వహణ, వీధి దీపాల నిర్వహణ, శానిటేషన్, బర్త్ సర్టిఫికెట్లు, ఎంటమాలజీ, వరద నీటి కాలువల నిర్వహణపై మేయర్ను నిలదీయాలని బీజేపీ కార్పొరేటర్లు నిర్ణయించారు. ఇక దీంతో పాటు వర్షాకాల సహాయక చర్యల్లో భాగంగా వినియోగించాల్సిన వాహనాల టెండర్లలో జరిగిన అక్రమాలపై కూడా మజ్లీస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు అధికారులను నిలదీసేందుకు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా హైదరాబాద్ కరెస్పాండెంట్ లెనిన్ అందిస్తారు. లెనిన్, చెప్పండి, మరి కాసేపట్లో హైదరాబాద్లో ఉన్నటువంటి కార్పొరేటర్లంతా సమావేశం కానున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలపండి.
శ్రవంతి, గ్రేటర్ హైదరాబాద్ నగరంలోని 1.5 కోటి మంది జనాభాకు అవసరమైన అభివృద్ధితో పాటు అత్యవసరమైన సేవలు అందించే జిహెచ్ఎంసీ పాలక మండలి సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించేందుకు అధికారులు అయితే ఏర్పాటు చేశారు. మరికొద్ది క్షణాల్లో సభ ప్రారంభం కానుంది. ఉదయం ఏదైతే 10:30 గంటలకు జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో సమస్యలపై చర్చ జరగనుందా లేక సభ్యుల మధ్య రచ్చ జరగనుందా అనే ఆసక్తి నెలకొంది శ్రవంతి. అలానే పలు ప్రధాన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపే దిశగా పాలకవర్గం అయితే వ్యూహం ఏర్పాటు చేస్తుంటే పాలక వర్గాన్ని ఇరకాటంలో పెట్టే దిశగా విపక్షాలకు చెందిన కొంతమంది కార్పొరేటర్లు కూడా ప్రతి వ్యూహాన్ని అయితే రూపొందించినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా స్టాండింగ్ కమిటీలో తిరస్కరించిన CRMP2 ప్రతిపాదనను నేటి కౌన్సిల్ సమావేశంలో ముందు పెట్టనున్నట్లు తెలిసింది. CRMP1 లో కేటాయించిన సుమారు 744.22 కిలోమీటర్ల రోడ్లు మరిన్ని రోడ్లను జోడించి మొత్తము 1142.54 కిలోమీటర్ల రోడ్లను నిర్వహించనున్న రానున్న ఐదేళ్ల పాటు 2025-30 ప్రైవేటు ఏజెన్సీలపై అప్పగించేందుకు సుమారు 3,825 కోట్లను మంజూరు కోరుతూ బుధవారం జరగనున్న కౌన్సిల్లో అయితే సమావేశం ముందు ప్రతిపాదన పెట్టనున్నారు. అయితే పాలక మండలి సిద్ధం కావడం చర్చనీయాంశంగా అయితే మారింది. ఈ సమావేశానికి సభ్యుల నుంచి మొత్తము 120 ప్రశ్నలు రాగా వీటిలో మేయర్ కౌన్సిల్ మీటింగ్ కోసం కేవలం 24 ప్రశ్నలను ఎంపిక చేసినట్లు అయితే సమాచారం. కానీ ఇటీవలే జిహెచ్ఎంసీలో వర్షము సహాయక చర్యల్లో భాగంగా ఏదైతే తగు జాగ్రత్తలు తీసుకోవాలనే విధంగా కూడా జరిగింది. అలానే వాహనాల టెండర్లో జరిగిన అక్రమాలపై కూడా మజ్లిస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు అధికారులను నిలదీసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అయితే ఉంది. అట్లనే జిహెచ్ఎంసీలో కౌన్సిల్లో సంఖ్యాబలం అత్యంత మాత్రంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ విపక్షాల వ్యూహాన్ని ఎదుర్కొనేందుకు ప్రతి వ్యూహాన్ని అయితే రచించినట్లయితే సమాచారం. ముఖ్యంగా అధికార పార్టీ కాంగ్రెస్ ప్రవేశపెడుతున్న ప్రతిపాదనను తిరస్కరించేందుకు ప్రధాన విపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీలు అయితే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. అట్లనే ప్రజా సమస్యలపై గలం విప్పి అధికారులను తీరును ఎండగట్టేందుకు మజ్లిస్ పార్టీ కూడా ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. అధికార పార్టీ నుంచి మేయర్ గా కొనసాగుతున్న గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి 2020లో జరిగిన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేసి గెలిచారు. రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో తొలుత డిప్యూటీ మేయర్, తర్వాత మేయర్లు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయాన్ని జీర్ణించుకోలేదు. అయితే బీఆర్ఎస్ కార్పొరేట్ మేయర్లు, డిప్యూటీ మేయర్ టార్గెట్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లయితే సమాచారం ఉంది. అలానే ఏదైతే వర్షాకాలం వస్తున్నటువంటి నేపథ్యంలో వర్షాల మీద కూడా చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తా ఉన్నది. ఏదేమైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ సంఖ్యాబలం తక్కువ ఉన్నందున బీఆర్ఎస్, బీజేపీ, మజ్లిస్లు కాంగ్రెస్ పైన బలంగా విరుచుకుపడేందుకు సిద్ధమవుతున్నట్లయితే సమాచారం ఉంది. అంతే. థ్యాంక్ యూ లెనిన్. ఇవాళ ఏపీ వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది వైసీపీ. ప్రజలను కూటమి ప్రభుత్వం మోసం చేసిందంటూ వెన్నుపోటు దినం పేరుతో నిరసనలు చేపట్టనుంది. ఇచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చకపోవడంతో పాటు అన్ని రంగాల్లో విఫలమైన ప్రభుత్వంపై ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుత ర్యాలీలకు పిలుపునిచ్చారు వైఎస్ జగన్. హామీలను అమలు చేయకుండా
ప్రజలను వంచారంటూ వైసీపీ నిరసన తెలియజేయనుంది. గత ప్రభుత్వ హయాంలో తాము అమలు చేసిన పథకాలను ఆపేశారని, ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం ఇస్తామన్న సూపర్ 6 పథకాలను ఇవ్వలేదని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ సందర్భంగా వెన్నుపోటు దినం పేరిట నిరసనలు తెలియజేయాలని వైసీపీ పిలుపునిచ్చింది. ఇవాళ ఏపీ వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది వైసీపీ. ప్రజలను కూటమి ప్రభుత్వం మోసం చేసిందంటూ వెన్నుపోటు దినం పేరుతో నిరసనలు చేపట్టనుంది. ఇచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చకపోవడంతో పాటు అన్ని రంగాల్లో విఫలమైన ప్రభుత్వంపై ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుత ర్యాలీలకు పిలుపునిచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. హామీలను అమలు చేయకుండా ప్రజలను వంచారంటూ వైసీపీ నిరసన తెలియజేయనుంది. గత ప్రభుత్వ హయాంలో తాము అమలు చేసిన పథకాలను ఆపేశారని, ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం ఇస్తామన్న సూపర్ 6 పథకాలను ఇవ్వలేదని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ సందర్భంగా వెన్నుపోటు దినం పేరిట నిరసనలు తెలియజేయాలని వైసీపీ పిలుపునిచ్చింది. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసన్న కుమార్ అందిస్తారు. ప్రసన్న, చెప్పండి. అటు చూసుకున్నట్టయితే కూటమి ప్రభుత్వం మంత్రులందరితోని కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయనుంది. అంతేకాకుండా 1 yearలో వాళ్ళు ఏం చేశారనేది కూడా చర్చించనుంది. అయితే ఇవాళ చూసుకున్నట్టయితే దీనికి ఇదే నేపథ్యంలో ఇటు వైసీపీ నిరసన తెలియజేయనుంది. అంటే కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని చెప్పేసి ఈ టైంలో ఏమైనా ఘర్షణ వాతావరణం నెలకొనే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? రాష్ట్రంలో సూపర్ 6 సహా 143 హామీలతో ప్రజలను నమ్మించి ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా కూటమి ప్రభుత్వం ఆ హామీలను అమలు చేయలేదని చంద్రబాబు చేసిన ఈ మోసం ప్రజల తరపున వైఎస్ఆర్సీపీ ఉద్యమ బాట పట్టాలని చెప్పేసి ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ పిలుపునివ్వడం జరిగింది. అయితే ఈ పిలుపు మేరకు ఏపీ ఎన్నిక ఫలితాలు వెలువడిన రోజైన జూన్ 4th వెన్నుపోటు దినంగా పాటించాలని కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులకు పిలుపునివ్వడం జరిగింది. అయితే చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నాక అనంతపురంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. అయితే అనంతపురం జిల్లా లోపల చంద్రబాబు సర్కార్ మోసాలపై యాత్రిలో నిరసన కార్యక్రమాలకి వీరు ప్లాన్ చేయడం జరిగింది. అయితే అప్రమత్తమైన పోలీసులు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ పోలీసుల తీరుపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తా ఉంది. అదేవిధంగా విజయనగరం జిల్లా లోపల శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ తరఫున నిరసనలకు పిలుపునివ్వడం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తహసీల్దార్ కార్యాలయాల ఎదుట నిరసన చేపట్టాలని చెప్పేసి బొత్స సత్యనారాయణ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కార్యకర్తలకు నాయకులకు పిలుపునివ్వడంతో వారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే వైఎస్ఆర్సీపీ తరఫున ఏదైతే రికార్డు స్థాయి లోపల అప్పులు చేయడం జరిగిందని చెప్పేసి వారు ఆరోపణ చేస్తామని చంద్రబాబు పైన నమ్మించి నట్టేట ముంచిన బాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అంటూ, అదేవిధంగా సూపర్ 6 సహా 143 హామీలను తొంగలో తొక్కిన సీఎం చంద్రబాబు, బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో అప్పుడు ఇంటింటా బ్లాండ్ల పంపిణీ, ఇవన్నీ కూడా దాంతో పాటు 151,000 కోట్ల అప్పు చేసి ఒక్క హామీ కూడా అమలు చేయలేదని చెప్పేసి కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రశ్నిస్తా ఉన్నారు. శ్రవంతి, థ్యాంక్ యూ ప్రసన్న. కాసేపట్లో ఇందిరా పార్క్ దగ్గర తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం జరగనుంది.
మాజీ సీఎం కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత నిరసనలకు పిలుపునిచ్చారు. కేసీఆర్కు కాళేశ్వరం నోటీసులు కాంగ్రెస్ కుట్ర అని ఆరోపిస్తున్న కవిత మహాధర్నాకు రాష్ట్ర నలుమూలల నుంచి కేసీఆర్ అభిమానులు జాగృతి శ్రేణులు తరలి రావాలంటూ పిలుపునిచ్చారు. కాళేశ్వరం అందుబాటులోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి కలిగిన ప్రయోజనాలను కవిత వివరించనున్నారు. కాసేపట్లో ఇందిరా పార్క్ దగ్గర తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం జరగనుంది. మాజీ సీఎం కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత నిరసనలకు పిలుపునిచ్చారు. కేసీఆర్కు కాళేశ్వరం నోటీసులు కాంగ్రెస్ కుట్ర అని ఆరోపిస్తున్న కవిత మహాధర్నాకు రాష్ట్ర నలుమూలల నుంచి కేసీఆర్ అభిమానులు జాగృతి శ్రేణులు తరలి రావాలంటూ పిలుపునిచ్చారు. కాళేశ్వరం అందుబాటులోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి కలిగిన ప్రయోజనాలను కవిత వివరించనున్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా హైదరాబాద్ కరెస్పాండెంట్ లెనిన్ అందిస్తారు. లెనిన్, చెప్పండి, మరి కాసేపట్లో ఎమ్మెల్సీ కవిత నిరసన వ్యక్తం చేయనున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలిపండి. శ్రవంతి, నేడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా అయితే జరగనుంది. తెలంగాణ జాగృతి పేరుతో అయితే కవిత మహాధర్నా నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 1 గంటకు వరకైతే ఈ మహాధర్నా జరగనుంది. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని కల్వకుంట్ల ఆధ్వర్యంలో అయితే నిర్వహిస్తున్నారు. కాళేశ్వరం కమిషన్ బీఆర్ఎస్ కు ఏదైతే కేసీఆర్ కు నోటీసులు ఇచ్చిందో ఈ నేపథ్యంలో కవిత అయితే ధర్నా చేస్తున్నట్లయితే సమాచారం ఉంది. అయితే ఏదైతే రెండు ప్రతిపాదనలు అయితే కవిత తీసుకుంది. ఒకటి కాళేశ్వరం సంబంధించినటువంటి నోటీసులు అయితే, ఇంకోటి కాళేశ్వరం సంబంధించిన నీటి విడుదల పైన కూడా కవిత అయితే మాట్లాడనున్నట్లు సమాచారం. అట్లనే ఈ మహాధర్నాలో కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల తెలంగాణ ప్రజలకు సమకూలిన ప్రయోజనాలు, ఎన్ని వేల ఎకరాలకు సాగునీరు అందింది అని చెప్పేసి కూడా కవిత అయితే చెప్పనున్నారు. నీటిపారుదల రంగ నిపుణులు ఈ ధర్నా కార్యక్రమంలో వివరించనున్నారు. కేవలం రాజకీయ కక్షతోనే కేసీఆర్ నోటీసులు ఇచ్చారంటూ కూడా కల్వకుంట్ల కవిత ఈ మహాధర్నాకు నేడు శ్రీకారం అయితే చుట్టారు. దీంతో ఇందిరా పార్క్ వద్ద భారీ బందోబస్తును అయితే పోలీసులు ఏర్పాటు చేస్తారు. శ్రవంతి, థ్యాంక్ యూ లెనిన్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.